పాలమూరు డిండి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయన్నారు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ హక్కులను కాపాడడమే లక్ష్యమంటున్న హరీష్ రావు అపెక్స్ కమిటీ భేటీకి ముందు V6 తో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు. చెప్పండి సార్, సుప్రీంకోర్టు సంబంధించి ఆదేశాల నేపథ్యంలో ఆ దిండి పాలమూరు రంగారెడ్డి పథకాలు కొత్త పథకాలు అని చెప్పి ఏపీ ఆరోపిస్తుంది. దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వన్నారు? అంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాని, మహబూబ్నగర్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ మహబూబ్నగర్ ప్రజలు నోళ్లు కొట్టే విధంగా పాలమూరు ప్రాజెక్ట్ ఆపాలి, దిండి ప్రాజెక్ట్ ఆపాలని తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేయడము, కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. అంటే ఒక విషయం మాత్రం స్పష్టమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకము, తెలంగాణ ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిలబడ్డది. ఇది తెలంగాణ ప్రజలకు ఈరోజుతో పూర్తి స్పష్టత వచ్చింది. అయితే ఈరోజు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలోనే 2007లో దిండి పథకానికి జీవో ఇచ్చారు, 2013 సంవత్సరంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇచ్చి డిపిఆర్లు తయారైన ప్రాజెక్టులనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కడుతుంది తప్ప మేము కొత్తగా ప్రాజెక్టు చేపట్టింది లేదు, కొత్తగా మేము జీవో ఇచ్చింది లేదు. 2007లో ఏ రోజైతే దిండి ప్రాజెక్టుకు జీవో ఇచ్చారో అదే 2007లో ముచ్చమర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రాజెక్టుకు కూడా జీవో ఇచ్చారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఆంధ్ర ప్రాజెక్టులు వేగంగా ఆ రోజు ముచ్చమర్ల మీరు స్టార్ట్ చేసిండ్రు, ఈరోజు పనులు ఇంకో 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి చేస్తారు. అదే సంవత్సరం 2007 ఇచ్చిన దిండిని మీరు ఆ రోజు పనులు ప్రారంభించలేదు, డిపిఆర్ దగ్గరనే ఆపిపెట్టినారు. ఈరోజు మేము పనులు ప్రారంభించాం, అంతే తప్ప ఇది కొత్త ప్రాజెక్టు కానే కాదు. పాలమూరు అయినా దిండి అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది. ఆ రోజు మీ మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే పాలమూరును పూర్తి చేస్తాము అంటే పూర్తి చేస్తామని ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ఆ ప్రాజెక్టు ఉంది కనుక, అది రూపకల్పన జరిగింది కనుక దాన్ని పూర్తి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. కానీ ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీ మాట మార్చి ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒప్పుకునే ప్రశ్న లేదు. ఇది ముమ్మాటికి పాత ప్రాజెక్టులే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల మీద 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే మేము కోరుతున్నది కూడా ఒకటే. మరోవైపు శ్రీశైలం నుంచి కూడా అదనంగా కేటాయించిన దానికంటే అదనంగా ఏపీ నీరు తరలిస్తుందని ఎప్పటి నుంచో మీరు చెప్తున్నారు. టెలిమెట్రీ విధానం కూడా అమలు చేయాలంటారు. దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఉన్నారు? ఇప్పుడు ముఖ్యంగా టెలిమెట్రీ పెట్టమంటే వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు, టెండర్లు అయితలేవని. వాళ్ళు విపరీతంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుపోతున్నారు. ఇప్పటికి 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. అందువల్ల మేమేం చెప్పదలుచుకున్నామంటే ఖచ్చితంగా ఈరోజు మీరు జాయింట్ కమిటీ పెట్టండి. ఇరు రాష్ట్రాలు, మేము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కోరితే అక్కడ తెలంగాణ ఇంజనీర్లు ఉండాలి, తెలంగాణలో వాళ్ళు ఎక్కడ కోరితే వాళ్ళు అక్కడ ఆంధ్ర ఇంజనీర్లు పెట్టుకోమనండి. ఇద్దరు సంతకాలు పెట్టి జాయింట్గా ఒప్పుకున్న చోట మీరు ఆ నిర్ధారణ రావాలి. కానీ ఇప్పుడు ఏపీ వాడుకునేదేమో 22,000 క్యూసెక్కులు, చూయించేదేమో 4,000, 5,000 అని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా నీటి దోపిడీ చేస్తుంటే మాత్రం ఇది సరి అయింది కాదు. దీని మీద ఖచ్చితమైన నిర్ణయం ఈరోజు వెలువడే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి తీసుకెళ్ళనున్నారు? మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ బచావత్ అవార్డులోనే చెప్పారు. ఏ నిమిషం అయితే పోలవరంకు అనుమతులు వస్తాయో ఆ నిమిషం నాగార్జున సాగర్ ఎగువ భాగాన మరి పై రాష్ట్రాలకు హక్కులు సంక్రమిస్తాయి. దానికి అనుగుణంగా ఈరోజు మాకు 45 టీఎంసీలు రావాల్సింది ఉంది. ఆ 45 టీఎంసీలు తెలంగాణకు అదనంగా కేటాయించాలని చెప్పి మేము కోరుతాం. చివరగా ఈ అపెక్స్ కమిటీ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు మీరు? డెఫినెట్గా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము, న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. జరగకపోతే ట్రిబ్యునల్లు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈరోజు దీనికి సంబంధించి 5 అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.